ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. 5న మంత్రివర్గ సమావేశం, కీలక అంశాలపై చర్చించనున్న రాష్ట్ర కేబినెట్. పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం జాబితా. మంత్రివర్గంలో చర్చించాకే ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 5వ తారీఖున నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగుపై సన్నద్ధత తదితర అంశాలపై సీఎం నివేదికకు సమర్పించడం జరిగింది. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించినటువంటి మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని వారు తెలపడం జరిగింది. అనర్హులకు ఈ పథకం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అలాగే అర్హులకి ఈ పథకం దక్కేలా చూడాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ రిపోర్ట్ను అధికారులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇప్పటికే సమర్పించారు. ఆ నివేదికలోని అంశాలను ఆయన సీఎంకు, మంత్రులకు వివరించడం జరిగింది. దీనిపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు.